ఇది అప్పడాల పిండండి. మా ఇంట్లోనూ మునుపు కేజీ అప్పడాల పిండి, చాయ్ మినపప్పు, పెసరపప్పు కలిపి ఆడించి అందులో మిరపకాయ కారం వేసేవారు. ఆ మిరపకాయలు ఎంత కారం ఉంటాయంటే కేజీ చాయ్ మినపప్పుకి ఒక 50 గ్రాములైతే సరిపోతాయనుకుంటా. అది కూడా ఎక్కువే అనుకుంటే కారం. అంత బాగుండేది. అంత ఘాటుగా ఉంటుంది ఆ కారం. సర్వసాధారణంగా మామూలుగా ఇప్పుడు దొరకదు. మనం వాడుకోం కూడా ఆ కారాన్ని. ఈ విధంగా కలిపింది మేము కొంచెం మద్దించి చేసేవారు. రోట్లోనూ గట్టిగా దంచి మద్దిస్తూ ఉంటే పిండి మద్దించే కొద్దీ సాగుతూ ఉంటుంది. అప్పుడు అప్పడాలు బాగా ఎక్కువ అవుతాయి అన్నమాట. సాగితే పిండి ఈ విధంగా చేసుకునేవాళ్ళం. కానీ అప్పుడు తక్కువ, ఇప్పుడు కొంచెం ఎక్కువ మా ఇంట్లో ఈ విధంగా నేను పిండి అయితే తినడం అనమాట. అంటే ఎక్కువ అంటే 2 నెలలకోసారి ఆ విధంగా ఎప్పుడైనా తినాలి అనిపిస్తే కొంచెం ఇంగువ వేస్తాను నేను. ఇంగువ వేసి కలుపుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ పప్పు నూనె వేసి కలిపేసుకుని ఇలా స్టోర్ చేసుకున్నానంటే ఒక వారం రోజులైనా సరే ఇవి అలాగే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా. అంటే మ్యాక్సిమం అందరూ అప్పడాలకే తెలుసు, ఇలా అన్నంలో తింటారని తెలియదు. ఈ విధంగా నేనైతే అన్నంలో చిన్న చిన్న బాల్స్లా చేసుకుని అయితే తింటాను. మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. అప్పడాల పిండితో ఈ విధంగా కోవాలా చేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. నూనె మాత్రం బాగా పడుతుంది.